ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు చూడమని సూర్యగ్రహణం. శార్వారి నామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం రోజున మృగశిర నక్షత్రం మిథున రాశిలో రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది దక్షిణ భారతంలో ఖండగ్రాసము, ఉత్తర భారతంలో కంకణ ఆకారంలో కనిపిస్తుంది. దీన్ని చూడమని యోగం అని ధర్మశాస్త్రం అంటుంది. కాబట్టి ఇది విశేషమైన సూర్యగ్రహణం అని పండితులు అంటున్నారు. ఆదివారం అమావాస్య రోజున సూర్యగ్రహణం, సోమవారం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడితే దీన్ని చూడమని యోగంగా జ్యోతిష శాస్త్రం చెబుతుంది. సాధారణ గ్రహణ సమయంలో చేసే జపం, దానం, ధర్మాలు చూడమని యోగంలో చేస్తే 1000 రెట్ల అధిక ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. ఇక భారత కాలమాన ప్రకారం హైదరాబాద్, వరంగల్లో 3 నిమిషాల తేడాతో గ్రహణం ప్రారంభమవుతుంది. హైదరాబాద్లో ఉదయం 10-14 గంటలకు స్పర్శకాలం కాగా వరంగల్లో ఉదయం 10-17 గంటలకు మొదలవుతుంది. మధ్యాహ్నం 12-2 గంటలకు మధ్యకాలం ఉండగా 1:47 గంటలకు మోక్షకాలం అవుతుంది. ఆద్యాంతం పుణ్యకాలం 3:30 గంటలు ఉండబోతుంది. ఇక శనివారం రాత్రి నుంచి అన్ని ఆలయాలకు ద్వారబంధనం చేసి ఆదివారం సూర్యగ్రహణం పూర్తయిన తర్వాత సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చేందుకు దేవాదాయ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇక మృగశిర నక్షత్రం మిథున రాశిలో ఖండగ్రాస సూర్యగ్రహణం సంభవిస్తుంది కాబట్టి మిథున, వృషభ రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇక గ్రహణ గోచార ఫలితాల ప్రకారం మిథున, కర్కాటకం, వృశ్చిక, మీన రాశి వారికి అధమ ఫలితాలు, వృషభం, తుల, ధనస్సు, కుంభ రాశుల వారికి మధ్యమ ఫలితాలు, మేష, సింహ, కన్య, మకర రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పబడుతుంది. ఇక మృగశిర నక్షత్ర జాతకులు జప దానాలు చేసుకోవాలి. గ్రహణ రోజున గర్భిణీలు ఇంటిలోనే ఉండాలి. గ్రహణ సమయంలో అతి నీలాలోహిత కిరణాలు గర్భిణీలపై పడకుండా ఉండాలని, ఇలా ఇంట్లోనే ఉండాలని పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఇది ప్రత్యేకమైన సూర్యగ్రహణం కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.